నేటి ముఖ్యాంశాలు. శ్రీ కాళికాదేవి అమ్మవారి బోనాల జాతర మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి. అర్చకులు విజయ్ కుమార్. శాకాంబరి దేవిగా దర్శనమిచ్చిన రక్తమైసమ్మ. భారీగా పాల్గొన్న భక్తులు. ఢిల్లీలో మోడీ ఎక్కడ, గల్లీలో బోడీ ఎక్కడ? ఎమ్మెల్యే ఫోటోషూట్పై ధ్వజమెత్తిన బీజేపీ నాయకులు. అధికారులు గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి. సాధారణ సమావేశంలో యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా. చంద్రయాన్ 3 విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన యువకులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా శ్రీ కాళికాదేవి అమ్మవారి బోనాల జాతర మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఆలయ అర్చకులు విజయ్ కుమార్ తెలిపారు. ఈ నెల ఆదివారం 16న ఉదయం 8 గంటలకు సుప్రభాతం, 7 గంటలకు భజన మండలి వారిచే కాగ్నా నది నుండి జలం తెచ్చుట, 7 గంటల 30 నిమిషాలకు అమ్మవారికి అభిషేకం, 11 గంటలకు గంగా పూజకు బయలుదేరుట, మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి బోనాలు, అన్నదానం, ఉచిత ప్రసాద వితరణ, సాయంత్రం 4 గంటల తర్వాత రంగం ఎక్కే కార్యక్రమం, పోతురాజు విన్యాసాలు, కథా కాలక్షేపాలు ఉంటాయని విజయ్ కుమార్ తెలిపారు. 17వ తేదీ సోమవారం రోజున ఉదయం కుంకుమార్చన, అనంతరం లలిత సహస్రనామ పారాయణం, మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం, మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారి ఉత్సవ సేవ ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయని విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తాండూరు పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. శ్రీ కాళికాదేవి నమో నమః. శ్రీ కాళికాదేవి అమ్మవారి జాతర ఉత్సవాలు 16/7/2023 ఇప్పుడు వచ్చే ఆదివారం రోజున అమ్మవారికి మధ్యాహ్నం అంగరంగ వైభవంగా బోనాలు మరియు సాయంత్రము అమ్మవారు రంగమెక్కే కార్యక్రమము, తదుపరి పోతురాజు ఆట విన్యాసాలతో ఈ కార్యక్రమం ఉంటుంది మొదటి రోజు. మరియు 17/7/2023 సోమవారం రోజున ఉదయం అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమము, మధ్యాహ్నము అమ్మవారికి శ్రీ కాళికాదేవి అమ్మవారి దేవస్థానము నుండి తాండూరు పట్టణ పురవీధుల నుండి ఉత్సవ సేవ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులు అమ్మవారి యొక్క ఆశీర్వాద నిమిత్తం వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి దేవి కృపకు పాత్రలు కాగలని మనవి. ఓం నమః శివాయ. ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా తాండూరు పట్టణంలోని మర్రిచెట్టు కూడలి ప్రాంతంలో వెలిసిన శ్రీ రక్తమైసమ్మ అమ్మవారు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణంలోని భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరువు కాటకాలు ఉండకుండా పచ్చని పంట పొలాలు పండాలని అమ్మవారిని భక్తులు కోరుకున్నారు. అంబా భవన్ మాత రక్తమైసమ్మ దేవాలయం తాండూరు మర్రిచెట్టు కూడలి. ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం శాకంబరి దేవి అలంకరణ చేయబడినది. పంటలతో సంతోషం ఉండాలని మనవి. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి మొయినాబాద్ అజీజ్ నగర్లోని తన ఫామ్ హౌస్ సంఘటన నాటి నుండి రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీని పెంచిన విషయం అందరికీ తెలిసిందే. కాగా సెక్యూరిటీని ఫోటోషూట్ కోసం వాడుకున్నారని గురువారం విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఇది చాలా చిన్న సమస్య, అదంతా మామూలే. మా నియోజకవర్గ బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు అనిల్ బాండ్ అలా క్రియేట్ చేయడంలో తప్పేముందని, నేనేమి మోడీలా సెక్యూరిటీని వాడుకోవడం లేదని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విలేకరుల చిట్ చాట్ లో అన్నారు. దీంతో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సెక్యూరిటీ అంటే ప్రజల సొమ్ముతో జీతాలు చెల్లిస్తాం, వారిని అలా ఎలా వాడుకుంటారని, ఢిల్లీలో మోడీ ఎక్కడా, తాండూరులో బోడీ ఎక్కడా అని కామెంట్ చేశారు. ఒక గౌరవప్రదమైన ప్రధాని, ప్రపంచమే బాస్ అనుకునే ప్రధాని మోడీ గురించి చులకనగా మాట్లాడడం పద్ధతి కాదని, ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సమయంలో కూడా బౌన్సర్లను కూడా ఇలాగే వాడుకున్నారని, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించని వ్యక్తి గురించి మాట్లాడడం మా కర్మ, మా దుస్థితి అని అన్నారు. మీకు ఇచ్చిన సెక్యూరిటీ మీకోసం కాదు, అది అష్టదిగ్బంధం చేసి ఒలలో ఉండే విధంగా చూశారనేది మరవరాదని, పిచ్చి పిచ్చి మాటలు పనులు మానుకోవాలని మురళి పేర్కొన్నారు. నేను నడుస్తున్నప్పుడు వీడియోలు తీస్తారు, పక్కన నుంచి వీడియోలు తీస్తారు, ఏడు నుంచైనా వీడియోలు తీస్తారు. దాంట్లో స్పెషల్ ఎఫెక్ట్స్ అనేది ఎవరన్నా ఇప్పుడు వచ్చిన సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, మస్తు ఫోన్ల అప్లికేషన్స్ వచ్చినాయి.
దాంట్లో ఇప్పుడు అది ఏంటది స్నాప్ చాట్ అనేది ఉంది. స్నాప్ చాట్లో ఇప్పుడు అది తీసింది ఎవరో కాదు, మా అనిల్ పాండే లేదా మా అనిల్ పాండే అని చెప్పి మా యువజన విభాగ అధ్యక్షుడు ఆ వీడియో తీసిండు. ఆ స్నాప్ చాట్ అనే దాంట్లో ఆ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. దాన్ని మంచిగుందని చెప్పి వైరల్ చేసిండు అంతే. దాన్ని మేము నరేంద్ర మోడీ లాగా మేము వీడియోలు పెట్టి షూటింగ్ చేసినామా? కాదు కదా, ఇది న్యాచురల్గా వచ్చింది. అది దాంట్లో తప్పేం లేదు. పాట లేని వాళ్ళకి ఇవన్నీ చెప్తుంటారు. ప్రజల కోసం పనిచేయడం ఆయన అంటే ఈ పని పాట లేని వాళ్ళకి ఇవన్నీ సృష్టిస్తుంటారు. దాని గురించి నేను పట్టించుకొని కూడా వచ్చింది. పత్రికా మిత్రులకు అందరు కూడా నమస్కారం. నిజంగా కూడా ఈ దానికి కూడా అంటే ఈ చిన్న విషయాన్ని కూడా ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చి లేదా ఏదో మాట్లాడాలనడం కూడా నిజంగా సిగ్గు అనిపిస్తుంది. కానీ ఒక గౌరవప్రదమైనటువంటి నరేంద్ర మోడీ గారు, ప్రపంచమే బాస్ అని ఒప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారి మీద ఒక చులకనైనటువంటి మాట మాట్లాడిన వ్యక్తికి కూడా మీరెవరు ఏమి అనరా అని చెప్పేసి ప్రజలు కానీ కార్యకర్తలు కానీ అంటున్నందుకు తప్పనిసరి పరిస్థితులలో మీ ద్వారా 1-2 విషయాలు చెప్పి పూర్తి చేస్తాం. నిజంగా కూడా గౌరవ ఎమ్మెల్యే గారిది ఈరోజు కొత్త కాదు. ఇది బర్త్డే పార్టీ చేసుకుంటే కూడా బజార్లో చేతులు కూడా తిరిగి బౌన్సర్లతోని ఇట్లా రీల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తాండ్రోలు చూశాను. ఎక్కడ చూసినా పబ్లిసిటీ స్టంట్ తప్ప పబ్లిక్ గురించి ఆలోచన చేయలేని వ్యక్తి గురించి మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన దుస్థితి మా కర్మ. నిజంగా మాట్లాడాలంటే ఏంది ఇంకా ఒక 3 నెలలు 4 నెలలు 5 నెలలు కదా పోనని చెప్పేసి మా పని మేము చేసుకుంటున్నాం అంతే. అయితే ఈరోజు అకారణంగా సరే మీరు యాప్లలో తయారు చేస్తుండ్రా, డైరెక్ట్ షూట్ చేస్తుండ్రా, మీరు చేసుకోండి, వద్దంటలే. అది ఒకవేళ టెక్నికల్గా తప్ప అనుకుంటే కనుక ప్రభుత్వం ఏం తీసుకోవాలనో అది తీసుకుంటుంది. అయితే చాలామందికి కూడా తెలియని విషయం అని మీరు అనుకుంటున్నారు, కానీ అందరికీ తెలుసు. తాండ్ర పబ్లిక్ తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. అది సెక్యూరిటీ కోసం ఇచ్చింది కాదు. అష్టదిగ్బంధం చేసి వలలోకి వెళ్ళి తప్పించుకోకుండా పెట్టినటువంటి సెక్యూరిటీ అనేది అందరికీ తెలుసు. నేను గతంలో కూడా చెప్పిన, చూసుకోవాలని అది సెక్యూరిటీ కనిపిస్తుండొచ్చు. చుట్టూ 10 మందితోని 12 మందితో వలయం చేసి ప్యాక్ చేసినటువంటి ఒక వలయంలో నువ్వు ఉన్నావు. దాంతో ఈరోజు నీవు ఫోటోషూట్లు తీసుకుంటావా, వీడియో షూట్లు తీసుకుంటావా, వాళ్ళతో కలిసి డ్యాన్సులు చేస్తావా, దుంకుతావా, నీ పర్సనల్ విషయం. దాన్ని బయటికి పెట్టకపోవడము, ఒక గౌరవమైన స్థానంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇటువంటి వీడియోలు పెట్టకపోవడము మంచిదని నేను సలహా ఇస్తున్నా. లేదు మా ఇష్టం, మా ప్రత్యేక మా లైఫ్ స్టైల్ వేరే, మేమంతే, మేము చేయొద్దా, మాకు స్వేచ్ఛ లేదా, మేము ఎక్కడన్నా తిరుగుతామని గతంలో మీరు ఈ 2-3 నెలల కిందటైనా వేరే ఇన్సిడెంట్లో కూడా ఇచ్చారు. కాబట్టి సరే అది మీ పర్సనల్ విషయం మాట్లాడారు. కానీ వాళ్ళు వచ్చింది ప్రజలు ఇచ్చినటువంటి డబ్బులతో వచ్చినటువంటి సెక్యూరిటీ. వాళ్ళతోని ఇష్టం వచ్చినట్టు నేను ఫోటోషూట్లు చేస్తా, ఇది చేస్తా అంటే కాదు. సరే నీ ఫోటోషూట్ చేయడమే పెద్ద తప్పు అనుకుంటే అకారణంగా నిన్ను నువ్వు ప్రధానమంత్రి గారితో పోల్చుకోవడం ఏంది? మోడీకి బోడీకి ఏమైనా సంబంధం ఉందా? ఢిల్లీ మోడీ ఎక్కడ, తాండూరు బోడీ ఎక్కడ? పోల్చుకునేటప్పుడు ఎవరితో పోల్చుకోవాలో కూడా వాళ్ళతో పోల్చుకోవాలి. ఇక రెండవది ఏంటంటే, ఏవైతే ఈవెంట్స్ చేస్తున్నారో నేను నిజంగా కూడా అభినందిస్తున్నాను ఎమ్మెల్యే గారిని. చాలా మంచి ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ చేస్తున్నారు. అంటే తాండూరులో ఎప్పుడు కూడా ఈ డ్రోన్లతో చేయడం కానీ, ఇట్లా కలర్ఫుల్ చేయడం కానీ, ఇట్లా మధ్యన ఏదో హోలీ చేసిండ్రు, కామదానం చేసిండ్రు, బర్త్డే చేస్తుండ్రు. చాలా మంచి ఈవెంట్. నేను తాండూరులో ఉన్నట్టు ముఖ్యంగా యువకుల్ని కోరుకుంటున్నాను. చాలామంది కూడా ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ కావాలనుకుంటున్నారు. ఏం వ్యాపారం చేయాలో తెలుస్తలేదు. ఇప్పుడు ఇటువంటి వాడుతున్న వస్తువులని ఎక్కడన్నా హైదరాబాద్కి వెళ్ళి, బెంగళూరుకి వెళ్ళి, ఎక్కడెక్కడ ఉండో తెచ్చారు. కాబట్టి యువకులంతా కూడా వీటిని అబ్జర్వ్ చేయండి, వీడియోల ద్వారా చూడండి. చూసి రేపు పొద్దుగాల ఈవెంట్ మేనేజర్లు చేయడానికి ఒక మంచి ఇన్స్పిరేషన్ ఉన్న ప్రోగ్రామ్ చేస్తున్నారు. సరే తాండూరు డెవలప్మెంట్ గాలిపోయినా కూడా తాండూరు యువకులందరూ కూడా ఈవెంట్స్ ఎట్లా చేయాలి, ఫంక్షన్లు ఎట్లా చేయాలి, ఎట్లా డ్యాన్సులు చేయాలి, ఎట్లా లైటింగ్ పెట్టాలి, ఎట్లా ఎల్ఈడీలు పెట్టాలి అని చెప్పగలిగినటువంటి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎమ్మెల్యే గారికి కానీ మిగతా బీఆర్ఎస్ నాయకుల గారికి చెప్తున్నాం, మేము మాట్లాడే మాటల్లో మేము చెప్తున్న పనిలో ఒక క్లారిటీ ఉంటున్నది.
సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, రాజకీయంగా ఆరోపణలు చేసుకోవాలి. ఎంతసేపు తీసుకొని వచ్చేసి దాడులు చేపిస్తాం, ఎంతసేపు ఆరోపణలు చేస్తాం, ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేస్తామంటే ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు చూస్తలేరు అనుకోకండి, ప్రజలు ఏమనుకుంటలేరు, మేము ఆడిందే పాడిందే పాట అనుకుంటున్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, ఎర్రగా వాత అదేంది కర్రు కలిసి వాత పెట్టడానికి రెడీగా ఉన్నారు. జస్ట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది టైం. కాబట్టి మళ్ళీ కూడా చెప్తున్నాను, మీ మీద ఆరోపణలు వచ్చినా ప్రత్యారోపణలు వచ్చినా చేసుకోండి. మీరు గతంలో కూడా అయ్యప్ప మాల వేసుకొని చెప్పారు, మీ తాండూరు బిడ్డను చూస్తే నరేంద్ర మోడీ మూత్రం పోసుకుంటుండని చెప్పినావు, అమిత్ షా మూత్రం పోసుకుంటుండని చెప్పినావు. నువ్వు ఎవరిని మాట్లాడుతున్నావు, నీ స్థాయి ఏంది, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇక్కడ మేము ఖబర్దార్లో ఇదో అని చెప్పాం. ఈరోజు సరే పోలీస్ యంత్రాంగము మిగతా అధికార యంత్రాంగము మీతో పాటు ఉన్నది కాబట్టి ఈరోజు మీకు కొంత మేమంతా కూడా మేమేం చేస్తే మీరు కరెక్ట్ అనుకుంటున్నాం, కానీ ఇవన్నీ నడవవు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, ఈరోజు నిజంగా కూడా బాగా ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నాం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా. కేవలం కొద్దిమంది కార్యకర్తలు, ప్రజలు, పత్రికా మిత్రులు, మిత్రులందరూ కూడా ఇంత పెద్ద గౌరవమైనటువంటి వ్యక్తిని అంటే కూడా మీరు ఏం మాట్లాడాలి అన్నందుకు మాట్లాడాల్సి వస్తుందని చెప్పేసి మొదటగా ఈ ప్రెస్ మీట్ ఇస్తున్నందుకు సిగ్గుపడుతూ మళ్ళీ కూడా ఒక విషయం చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీకి సంబంధించి నాయకులు మాలాంటి వాళ్ళ మీద ఆరోపణ చేయండి, మేము ఆచరిస్తాం. కానీ ప్రపంచమంతా బాస్ అంటున్నటువంటి ఒక ఆదర్శంగా చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి లాంటి విషయంలో మీరు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఉన్న పరువు తీసుకోకండి, ప్రజల ఆగ్రహానికి గురికాకండి, ఆ స్థానాన్ని కూడా గౌరవించండి. మీరు ఒక ప్రధానమంత్రి మాట్లాడుతుంటే ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే మీ గురించి మేము ఎవడైనా మాట్లాడగలుగుతాం. కానీ మళ్ళీ కూడా చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాము, మళ్ళీ సూటిగా చెప్తున్నాం, ఈ పిచ్చి పిచ్చి పనులు బంద్ చేయడం లేదు. ధన్యవాదాలు. ఇదే విషయంలో తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు గోరెపల్లి సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చారని, ఫోటోషూటో కాదో దర్యాప్తు జరిపి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ పేరును ఎందుకు ప్రస్తావించారని సుదర్శన్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యేకు ఫామ్ హౌస్ కేసులో శిక్ష పడడం ఖాయం, జైలుకు వెళ్లడం కూడా ఖాయం అని గోరెపల్లి సుదర్శన్ గౌడ్ అన్నారు. ఫోటోషూట్ చేసినట్టు ప్రతి ఛానల్లో వచ్చింది. అయితే నిన్న పత్రికా సోదరులు ఎమ్మెల్యే గారికి ప్రశ్నించడం జరిగింది, మీరు ఇలా ఫోటోషూట్ చేయడం తప్పు కదా అని. వాస్తవంగా అది చేసింది వాస్తవమే, కావాలని చేసింది. చెప్తుండు కూడా మా యువజన సంఘం నాయకుడు తీసిండు, మా యూత్ లీడర్ తీసిండని కూడా చెప్తుండు. చెప్పిన తర్వాత దాన్ని ఎడిట్ చేసిందని చెప్తాను. అది ఎడిట్ చేసిండ్రు, అది వాస్తవంగా అలానే ఉందా, దాన్ని తేల్చాల్సింది డిపార్ట్మెంట్, దానికి సంబంధించిన పోలీస్ శాఖ వాళ్ళు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చింది కాబట్టి అది వాస్తవమా అవాస్తవమా, నిజంగా షూట్ జరిగిందా జరగలేదా, లేకపోతే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు దాన్ని వేరే దీని లోపల పెట్టి దాన్ని సెట్ చేసిందని చెప్తున్నారు, అది జరిగిందా, ల్యాబ్కు పంపిస్తే నిజాలు బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత వాస్తవంగా ఇక అది షూట్ చేసినట్లుంటే ఏ సెక్షన్ కింద అయితే కేసులు బుక్ చేయాలో ఆ సెక్షన్ కింద కేసులు బుక్ చేసి ఎమ్మెల్యే గారిపై కఠిన చర్య తీసుకోవాల్సిందిగా నేను సందర్భంగా కోరుతున్నాను. ఇంకోటి, ఒక పత్రికా సోదరుడు అడుగుతుంటే అది చేసినట్టే నేనేం నరేంద్ర మోడీ లాగా చేసినా అని అంటున్నాడు. అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు నరేంద్ర మోడీతో ఎందుకు పోల్చుకుంటారు? అసలు ఆ సందర్భంలో దేశ ప్రధాని పేరు ఎందుకు వచ్చింది అంటే నీకు భారతీయ జనతా పార్టీ అంటే భయం పుట్టింది. రేపు జరగబోయే ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓడిపోతామని భయం నీకు జరిగింది. ఆ భయంతో ఎప్పుడు నీ నిద్రలో కూడా నీకు నరేంద్ర మోడీ కలలు వస్తున్నట్టున్నాడు. వాస్తవంగా నువ్వు మొన్న ఏదైతే గతంలో నువ్వు ఫామ్ హౌస్ కేసు చేసినావు, ఆ కేసు కూడా ఇంకా విచారణలో కొనసాగుతుంది. తప్పకుండా దాని లోపల నువ్వు జైలుకి వెళ్ళడం ఖాయం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు నీలాంటి ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేయదు. అది పాత ఇష్యూ, దాన్ని మర్చిపోదాం. ఏదైతే ఇప్పుడైతే కొత్తగా నువ్వు మన నరేంద్ర మోడీ ఫోటో షూట్ చేసిన అన్నావు కదా, దాన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. తక్షణమే భారతీయ జనతా పార్టీ గౌరవ ప్రధానమంత్రికి క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు షూట్ చేయరు. ప్రోటోకాల్ ప్రకారంగా ఒక గౌరవ ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రోటోకాల్ ఉండగా తెలియాలి. అనే దేశ ప్రధానమంత్రి అనేక ఒక సిస్టమ్ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది, ఒక సెక్యూరిటీ ఉంటుంది. అని
దాని పద్ధతి మీద పోతుంటే నువ్వు దాన్ని కూడా చులకన చేసి మాట్లాడుతున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్ అయ్యా రోహిత్ రెడ్డి గారు? ఇది ఏం లేదు ఆయనకు అర్థమైపోయింది. నెక్స్ట్ నేను భారతీయ జనతా పార్టీ చేతిలో ఓడిపోతున్నా కాబట్టి ఈ నరేంద్ర మోడీ రోజు కళలు వస్తున్నాడు, కళలు వచ్చిన భాగాన ఈ విధంగా అన్నాడు. అది అన్నది కూడా తప్పు. ఒక గౌరవ ప్రధానమంత్రి గారు అనడం తప్పు. బేషరతుగా రోహిత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే నేను తాడులో గల్లీలో దిగనివని తాడు పట్టణ శాఖ తరఫున హెచ్చరిస్తున్నాను. బీఆర్ఎస్ పాలనలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు ఉండవని, మా బూత్ లెవెల్ కార్యకర్త భీమేశ్చారి కాలు విరిగితే కేసు నమోదు కాలేదని, మా సొంత తమ్ముడిపై దాడి జరిగినా ఎలాంటి న్యాయం జరగలేదని గుర్తు చేశారు. తాండూరు కాగ్నా నది నుండి ఎలా ఇసుక ట్రాక్టర్లు వెళ్తున్నాయో చూడాలని మురళీకృష్ణ అన్నారు. బీఆర్ఎస్ రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో దాంట్లో పోలీస్ కంప్లైంట్లకు విలువనే లేదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా దాన్ని ఎవరు పట్టించుకునేటట్లేదు. ఏదో నామినల్గా మా అడ్వర్టైజ్మెంట్ కోసం, ఫేస్బుక్ కోసం, వాట్సాప్లో మా ఫోటోలు పెట్టుకోవడానికి ఇవ్వాలి తప్ప దాని మీద ఎలాంటి చర్యలు ఉన్నాయని తెలుసు నాకు. ఎందుకంటే నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎక్కడ కూడా కంప్లైంట్స్ ఇస్తే ఏమవుతుంది? తాండూరులో ప్రజలు చూస్తున్నారా? ఇప్పుడే అక్కడ నుండి వస్తున్నాను నేను లక్ష్మీనారాయణపూర్ నుండి. ఆ తాండూరు వారిలో 50-60 లారీలని మా బూత్ కమిటీ అధ్యక్షుని కాలు ఇరిగింది. ఎవడు కేసులు బుక్ చేసేటోడు లేడు, ఎవడు ఏం చేసేటోడు లేడు. నా ఇంట్లోకి వచ్చేసి మా తమ్ముడు నెత్తివాళ్ళ కొట్టి పండు ఊడిపోయి నాణ్యత అత్యాయత్నం చేస్తే కూడా పోలీస్ కేసులు చేయలేని సందర్భంలో ఇలాంటి మాటల మీద కేసులు బుక్ చేస్తారనేది నమ్మేది ఏం లేదు. కానీ జనాలకు కూడా తెలియాలని చెప్పి చేయడం, మేము ఎలాంటి పోలీస్ కంప్లైంట్ చేయదలుచుకోలేదు. అంటే ఇంత చిన్న విషయాల మీద చేసి మా విలువని ఇంకా తగ్గించుకోదలుచుకోలేదు. ధన్యవాదాలు. ఇంకోటి మొత్తం స్టేట్ ఛానల్స్లో అన్నింటిలో వచ్చింది కాబట్టి దీనికి డీజీపీ గారే సమాధానం చెప్పాలి, ఎస్పీ కూడా కాదు. ఎందుకంటే ఇది మొత్తం స్టేట్ అన్ని ఛానళ్ళలో వచ్చింది. TV9లో వచ్చింది, NTVలో వచ్చింది, HM ప్రతి ఛానల్ మెయిన్ ఛానల్స్ అన్నింటిలో వచ్చింది కాబట్టి ఇది గవర్నమెంటే దాని మీద స్పందించాలి. డీజీపీ గారు, ఎస్పీ గారు దానికి సమాధానం చెప్పాలి. అది చూసినాక మరి మేమైతే చూడలేము. బయటికి టీవీలో వచ్చినాక చూసినాకనే మా వరకు వస్తే మేము చూసినాక వాట్సాప్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఇట్లా యాక్షన్లు చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు అని అనడము సరే మేము ఆరోపణ కాదు, చూస్తున్న వాళ్ళు అందరూ చెప్తారు కదా. కాబట్టి కంపల్సరీ ప్రభుత్వమే దీన్ని సుమోటోగా తీసుకోవాలి, లేదా ప్రభుత్వ యంత్రాంగం లేదా పోలీసు యంత్రాంగం అన్న తీసుకొని సుమోటోగా తీసుకోవాలి. మరి సెక్యూరిటీ ఎవరికి ఇచ్చినామో వాళ్ళతో ఏం పని చేస్తుండ్రు, వాళ్ళు ఎందుకు పని చేయాలనే విషయం కూడా వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. శుక్రవారం యాలాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సాధారణ సమావేశం సాదాసీదాగా జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి సమన్వయంగా గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. యాలాల ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశంలో బాలేశ్వర్ గుప్తా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో గ్రామాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అధికారులను కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఎప్పటికప్పుడు అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించాలని కోరారు. హాజీపూర్ సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక నిధులను కేటాయించాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రమేష్, ఎంపీడీఓ పుష్పలీల, కోఆప్షన్ సభ్యులు అక్బర్ బాబా, ఎంబీఓ సుధాకర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఏవైతే రిపీట్ అవుతున్నాయో అవి కొన్నింటి మాత్రమే మనం సాల్వ్ చేయగలుగుతున్నాం. మిగతా అంశాలపైన ముందుకు వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి అధికారులకు అందరికీ కూడా గతంలో కూడా సూచనలు చేయడం అంటూ కూడా జరిగింది. మన పరిధిలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ మనము సాల్వ్ చేసినట్లయితే ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులు వారి యొక్క మనం జనరల్ బాడీలో మాట్లాడినందుకు మన గ్రామానికి ఎంతో మేలు జరిగిందని చెప్పేసి ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేయడం అంటూ కూడా జరుగుతుంది. వాస్తవానికి ఇంతకుముందే ఎంపీటీసీలు కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, వారి గ్రామాల సమస్యల నుండి కూడా మనం ముందుంచడం కూడా జరిగింది. ఇప్పటికే ఆదిపూర్ సర్పంచ్ గారు చాలా విషయాల్లో కూడా వారి యొక్క భావాన్ని వ్యక్తపరచడం కూడా జరిగింది. ప్రభుత్వ పరంగా ఒక నివేదికనిచ్చి 57 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వారికి పింఛన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారి ద్వారా మనకు మీసేవ ద్వారా అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే కొంతమందికి పింఛన్స్ కూడా రావడం అంటూ కూడా జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నికలకు టైం ఉంది కాబట్టి మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి వర్యులు ఈ వచ్చే నెలలో మళ్ళీ నెలలో
మిగతా వారికి కూడా పింఛన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం అంటూ కూడా జరిగింది. అలాగే రేషన్ కార్డులకు వచ్చినట్లయితే మొన్నటే ప్రభుత్వ పరంగా ఆదేశాలు కూడా ఉన్నాయి. ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారికి కూడా అవకాశం ఇచ్చే విధంగా ప్రభుత్వం కూడా ముందుకు రావాలంటూ కూడా జరుగుతుంది. ఇంతకుముందు సభ్యులు పాత పాస్బుక్లకు ఉన్న వాళ్ళకు దండిలో లబ్ధి చేకూరడం లేదని చెప్పేసి బీమా లేక చాలా మంది వందల మంది రైతులు ఉన్నారు. దాని గురించి లేదు. రేషన్ కార్డుల కోసం పాపం వాళ్ళు తీసుకోవాల్సిన తిరుగుతూనే ఉన్నారు. చాలా సమస్యలు ఉన్నాయి. శానిటేషన్ చేయమంటారు, చెట్లు పెట్టమంటారు, ఇంకా ఆ చెట్లకు నీళ్ళు పోయాలి, ట్రాక్టర్ పెట్టాలి, దానికి విద్యుత్ బల్బులు వేయాలి, అన్నీ వేయాలి. మీరు వర్క్ ఏమో పొజిషన్ పెరుగుతుంది. దానికి సంబంధించిన ఇంతకుముందు ఎంత బడ్జెట్ వస్తున్నాయి గ్రామ పంచాయతీలకు, ఇప్పుడు ఎంత బడ్జెట్ వస్తుంది, ఆ బడ్జెట్ ఎందుకు డిలేట్ అవుతుంది, వర్కులు ఎందుకు పెంచుతున్నారు, దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ మీరు ఎందుకు పెంచుతున్నారు, దానికి సంబంధించిన మీకు వీలైనంత వరకు మాకు ఏమేమి వర్క్ చేయాలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పొజిషన్ ఇవ్వండి. మీరు కంపల్సరీ శానిటేషన్ ఈ విధంగా చేయాలి, మీకు ఈ పంట ఉంది ఇట్లా ఈ చేసుకుని ఇవ్వండి. దాని గురించి ప్రత్యేకంగా మీరు ఒక పొజిషన్ తయారు చేసుకొని ఇవ్వండి. ప్రతి గ్రామ పంచాయతీకి నేను చెప్తున్నా, ఇది చాలా సీరియస్గా చెప్తున్నా. మీరు కలెక్టర్తో మాట్లాడతారు, ఎవరితో మాట్లాడతారు. వర్షాకాలంలో మేము ఎట్లాంటి వర్క్ చేయాలి, ఎట్లాంటి శానిటేషన్ చేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి కెమికల్ యూజ్ చేయాలి, మేము ఏ విధంగా మేము మేకప్ చేసుకోవాలి. వర్షాలు బాగా ఉన్నాయంటే మోషన్స్ అయితే అవి అవుతాయి. ఇవన్నిటికీ ఎక్స్పెండిచర్ మేము ఎక్కడ చేయాలి కావాలి, మాకు ఎంత వస్తుంది, మేము ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఈ ఎక్స్పెండిచర్ మాకు ఇవన్నీ కరెక్ట్ చేయాలంటే మాకు ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, రిమైనింగ్ ఇంకా బ్యాలెన్స్ అట్లే ఉంది, ఇంకా బిల్లులు రావాలి. మేము ఎవరి ఇక్కడ తీసుకొని ఇంట్లోనే పెడుతున్నాము. దీని మీద మీరు స్పెషల్గా కనీసం ఒక వర్షాకాలంలో ఈ శానిటేషన్ చేయండి, చెట్లు నాటండి, చెట్లకు నీళ్ళు పోయండి, మీకు ఇంకా అవి పెట్టండి ఇవి పెట్టండి అని చెప్తున్నారు కదా. కనీసం శానిటేషన్కి స్పెషల్ ఫండ్ ఏమైనా ఇవ్వండి, స్పెషల్గా మీరు ఏమైనా పంపించండి దాన్ని క్లీన్ చేసుకోవడానికి. సారీ సార్ మాట్లాడడానికి అధ్యక్ష మీకు నేను విన్నవిస్తున్నాను తప్పుగా. ఇస్రో శుక్రవారం మధ్యాహ్నం జరిపిన చంద్రయాన్-3 విజయవంతం కావడం పట్ల తాండూరు యువకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భాష్యం కళాశాల డైరెక్టర్ పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ చంద్రయాన్-2 విఫలం కావడం పట్ల నిరుత్సాహం చెందకుండా సమిష్టి కృషితో మళ్లీ చంద్రయాన్-3 విజయం కావడం జరిగిందని, ఇది భారతదేశానికే గర్వకారణమని అన్నారు. ఇలాగే భారతదేశం సాంకేతిక విప్లవం పొందాలని ఆకాంక్షించారు. -15 10 9 8 7 6 5 4 3 2 1 0 plus 5 seconds. Lift off normal. Here we have a majestic lift-off, 640 tons of powerhouse steering through the sky. Magnificent sight indeed. जी हाँ, सफलतापूर्ण उत्थापन LVM-3M3 प्रमोचन यान का आकाश में गर्जना करता हुआ यह सबसे भारी रॉकेट है इसरो का. First stage performance normal. Here from the mission control center we can feel the vibrations of the launch. दोनों S-200 बूस्टर्स सामान्य निष्पादन करते हुए और यान अपनी उद्दिष्ट कक्षा की ओर. Generating a peak thrust of 5,952 kilonewtons in vacuum. S-200 motors thrusting currently. 1 minute. S-200 मोटर जो कि ठोस नोदक पर आधारित चरण है, इसका एक मोटर का प्रणोदक करीब 200 टन का होता है. इस दौरान यह कुल 12,000 किलो न्यूटन का प्रणोद उत्पन्न कर इस यान को लिफ्ट ऑफ प्रदान करता है और यह करीब 136 सेकंड्स तक चलकर यान से पृथक कर दिया जाएगा. The trajectory during the atmospheric regime is to have least angle of attack with respect to wind so that the launch vehicle structures experience lesser loads. The S-200s are 26 meters long and 3.2 meters in diameter, carrying 202.6 tons of propellant. अब कोर चरण L110 चरण का प्रज्वलन शुरू हो चुका है.
The core L110 and the two S200 boosters, all thrusting currently. अब कुछ ही सेकंड्स में हम देखेंगे S200 का पृथक्करण। 200 stages are separated. जी हाँ, S200 बूस्टर्स को सेपरेट कर दिया गया है तथा L110 या चरण प्रज्वलित है और यान को उद्दिष्ट कक्षा की ओर ले जा रहा है। On your TV screens, the visuals from the onboard camera showing the separation event of the S200 boosters. The L110 core stage alone currently thrusting. S200 बूस्टर्स को जेटिसनिंग मोटर का प्रयोग कर बड़ी सावधानी से यान से अलग कर दिया जाता है। L110 जो कि तरल नोदक पर आधारित चरण है, वर्तमान में प्रज्वलित है। Payload fairing separated. Slope guidance initiated. Shar, Bangalore and Trivandrum ground stations are currently tracking, and the two major flight events have been completed. The separation of payload fairing and the initiation of closed loop guidance. यान की ऊंचाई 142 किलोमीटर। अब यह वातावरण से बाहर जा चुका है, इसलिए ऊष्मा कवच को पृथक कर दिया गया है। यान पूरी तरह सामान्य निष्पादन करता हुआ अब यान क्लोज लूप गाइडेंस के अंतर्गत है, यानी सेंसर्स की मदद से वह स्वयं का दिशा निर्धारण कर रहा है। Current altitude 163 kilometers. Plus 4 minutes. The L110 stage is powered by twin Vikas engines. The total burn time is close to 200 seconds. यान पूर्णतः अपेक्षित पथ को अनुकरण करता हुआ जा रहा है। Stage is authorized. कुछ ही सेकंड्स में हम देखेंगे L110 चरण का प्रज्वलन समाप्त हो जाएगा और तत्पश्चात L110 को यान से पृथक कर दिया जाएगा। 110 stage thrust cut off and separated. C25 ignition commanded. C25 ignition confirmed. Several pieces of good news for the flight events. L110 has completed its operation nominally and separated from the ongoing launch vehicle. The C25 cryogenic engine has started its operation. L110 चरण को सफलतापूर्वक पृथक कर दिया गया है और अंतिम चरण जो कि C25 क्रायोजेनिक इंजन है उसका सफलतापूर्वक प्रज्वलन शुरू हो चुका है और वर्तमान में वह प्रणोद उत्पन्न कर यान को उद्दिष्ट कक्षा की ओर ले जा रहा है। Plus 6 minutes. इसका प्रज्वलन काल करीब 640 सेकंड का होगा। तत्पश्चात कक्षा की स्थितियां प्राप्त कर ली जाएंगी और अंतःक्षेपण किया जाएगा। 28.55 tons of propellant loading of liquid hydrogen and liquid oxygen. तृतीय तथा अंतिम चरण LVM-3 का क्रायोजेनिक ईंधन LH2 तथा लिक्विड ऑक्सीजन पर आधारित है। यह चरण बहुत ही जटिल C20 इंजन से बना होता है। इसमें लगभग 25 टन का क्रायोजेनिक ईंधन होता है। इस चरण का प्रज्वलन L110 चरण के बंद होने के तुरंत बाद किया गया है।
यह चरण कुल 200 किलोन्यूटन का प्रणोद उत्पन्न कर यान को उद्दिष्ट कक्षा की ओर ले जा रहा है। The advantage of having cryo stage as upper stage is the high specific impulse of the propellant combination. Cryo stage performance normal. చంద్రయాన్ భారతదేశం యొక్క త్రివర్ణ పతాకాన్ని జాబిలిపై రెపరెపలాడించిన మిషన్. చంద్రయాన్ భారతదేశం యొక్క సాంకేతిక మేధో సామర్థ్యాన్ని గగనతలం పైన విహరింపజేసిన ఆపరేషన్. చంద్రయాన్ 1 అక్టోబర్ 22, 2008 సక్సెస్ఫుల్లీ ఏదైతే చంద్రునిపైన పరిశోధన జరిపి చంద్రునిపైన నీటి అణువులు కనుగొని అలాగే ముఖ్యమైన ఖనిజాలను కనుగొన్నదో అదే స్ఫూర్తితోని జూలై 22, 2019 కె శివన్ గారి సారథ్యంలో చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ కూడా విజయవంతంగా చేయబడింది. అయితే చంద్రయాన్ 2 ప్రాజెక్టు విజయవంతంగా చంద్రుని యొక్క కక్షలోకి ప్రవేశించబడినా కూడా సాంకేతిక కారణాల చేత అది సాఫ్ట్ ల్యాండింగ్లో విఫలమైంది. ఆ విఫలం చెందిన కూడా నిరుత్సాహం చెందకుండా నిరంతరం ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3 ఏదైతే చంద్రయాన్ 3కి ప్రిపేర్ అయ్యి నిరంతరం శ్రమ చేసి చంద్రయాన్ 3ని ఈరోజు జూలై 14 అయితే 2023 ఉందో చంద్రయాన్ 3ని విజయవంతం చేసి ఒక విఫలం నుంచి సఫలం సాధించి భారతదేశాన్ని గర్వకారణంగా నిలిచింది ఇస్రో. భారతదేశం యొక్క సాంకేతిక మేధో సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి ఇలా భారతదేశం సాంకేతికంగా అభివృద్ధి చెందింది. భారతదేశ సాంకేతికత నైతికత రెండూ కలిసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అలాగే ఈ విజయం వెనుక ఇస్రో శాస్త్రవేత్తల నిరంతర శ్రమ అలాగే భారతదేశ ప్రజల యొక్క నిరంతర ప్రార్థనలు ఉన్నాయి. ఏదైతే చంద్రయాన్ 3 ఏదైతుందో చంద్రయాన్ 3 లాంచ్ వెహికల్ మార్క్ 3 మిషన్ 4 వెహికల్ ద్వారా ఏదైతే చంద్రుని కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టబడిందో అలాగే అంతే విజయవంతంగా ఆగస్టు 23, 24 తేదీలలో ఏదైతే సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యి ఉన్నటువంటి రోవర్ అక్కడ ఉన్నటువంటి పరిశోధనలు జరపాలి. అదేవిధంగా దక్షిణ ధృవాన్ని చంద్రునిపైన దక్షిణ ధృవాన్ని సౌత్ పోల్ని కూడా చేరి చంద్రునిపైన దక్షిణ ధృవాన్ని చేరిన మొదటి దేశంగా భారతదేశం అవతరించి ఇవాళ ప్రపంచంలో భారతదేశం యొక్క సాంకేతిక విప్లవాన్ని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉంది. కాబట్టి చంద్రునిపైన అంటే భారతదేశం యొక్క కీర్తిఖ్యాతి ఈరోజు గగనాన్ని చేరింది, చంద్రుడిని చేరింది. ఇదే స్ఫూర్తితోని భవిష్యత్తులో కూడా ఇస్రో అనేక పరిశోధనలు జరిపి సాంకేతికంగా భారతదేశాన్ని తిరుగులేని శక్తిగా ప్రపంచంలో నిలపాలని మనం ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా సనాతనం, సాంకేతికం, అజేయం, విశ్వజయం, భారతం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్